బెదిరించి మరీ ఖాళీ చేయించాం. ఇది రౌడీ షీటర్ చెప్పిన మాట కాదు. అక్షరాల ఒక పోలీస్ అధికారి తన వడ్డీ వ్యాపారాన్ని నడిపిన తీరుపై అతని అనుచరుడు చెప్పిన మాటలివి. ఏఎస్ఐ మోహన్ రెడ్డి బినామీ శ్రీధర్ రెడ్డి బయటపెట్టిన విషయాలతో సిఐడి అధికారులే అవాక్కయ్యారు. న్యాయమూర్తిని సైతం విస్మయానికి గురి చేసిన శ్రీధర్ రెడ్డి వాంగ్మూలంపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. పోలీస్ చేతికి తుపాకీ ఇచ్చింది ఇందుకేనా? నెలల తరబడి ట్రైనింగ్ ఇచ్చి తుపాకీలు చేతిలో పెట్టింది ఇలా సమాజాన్ని దోచుకోవడానికేనా? ఇప్పుడు కరీంనగర్ ప్రజల మనసుల్లో మెదులుతున్న ప్రశ్నలివి. ఆత్మరక్షణతో పాటు సమాజ రక్షణ కోసం తుపాకీని ఉపయోగించాల్సింది పోయి వడ్డీ వ్యాపారం కోసం రాయించుకున్న స్థలాన్ని ఖాళీ చేయించడం కోసం వాడి ఆ రివాల్వర్ పరువు సైతం తీశారు కరీంనగర్ పోలీసులు. సిఐడికి చిక్కిన మోహన్ రెడ్డి బినామీ శ్రీధర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం విని న్యాయమూర్తి సైతం విస్మయానికి గురయ్యారట. కరీంనగర్ కు చెందిన వెంకటరమణారెడ్డి మోహన్ రెడ్డి దగ్గర తన ఇంటిని తాకట్టు పెట్టి కొంత అప్పు తీసుకున్నాడు. వడ్డీతో సహా ఆ అప్పును తీర్చేసినా తాకట్టు పెట్టిన ఇంటిని ఖాళీ చేయాలంటూ బెదిరించారని కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో అక్కడి పోలీసులు మోహన్ రెడ్డికి ఫిర్యాదు వచ్చిన సమాచారం ఇవ్వగానే మరుసటి రోజే వెళ్లి తుపాకీతో బెదిరించి బలవంతంగా ఖాళీ చేయించాడంటూ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఇలా 1 కాదు 2 కాదు, ఎక్కడ విలువైన ఆస్తులు ఉంటే అక్కడ వాలిపోయేవారు మోహన్ రెడ్డి అండ్ పార్టీ. ఈ కేసులో మోహన్ రెడ్డి మొదటి నిందితుడు కాగా శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి A4గా ఉన్నాడు. అయితే మిగతా బినామీలు కూడా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సిఐడి వారిని వెతికే పనిలో పడింది. మంత్రి హరీష్ రావుతో పాటు ప్రభుత్వ పెద్దలు సైతం కేసు విషయాన్ని ఆరా తీసి పూర్తి వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివరించినట్లు సమాచారం. అటు పోలీస్ బాస్ కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు వడ్డీ వ్యాపారం జరుగుతుంటే మీరంతా ఏం చేస్తున్నారంటూ డీఐజీ రేంజ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు డీజీపీ. మోహన్ రెడ్డి కేసులో ఎలాంటి ఒత్తిళ్లకు లొంగొద్దని ఆదేశాలివ్వడంతో సిఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది. మరోవైపు మోహన్ రెడ్డిపై జిల్లాలో దాదాపు 30 కేసులు నమోదైనట్లు సమాచారం. ఇంకా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీంతో కేసులన్నిటినీ కలిపి విచారణ జరిపే ఆలోచన ఉన్నారు. ఇప్పటికే కస్టడీలో ఉన్న మోహన్ రెడ్డిపై కూడా సిఐడి అధికారులు పీటీ వారెంట్ దాఖలు చేశారు.